సిద్దిపేట అర్బన్ మండలం వెల్గటూరు గ్రామంలో పెద్దమ్మ దేవాలయ ఉత్సవాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెల్గటూరు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, గ్రామానికి ఇరువైపులా డబుల్ రోడ్లు చేసుకున్నామని చెప్పారు. పెద్దమ్మ తల్లి అనుగ్రహంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. దేవాలయ నిర్మాణానికి సహకారం అందించాలని గుర్తు చేశారు. భవిష్యత్తులో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. గ్రామంలో పెద్దమ్మ తల్లి వార్షికోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నాం. ఇప్పుడే అక్క చెల్లెలందరూ ఓడియం పోసినట్టున్నారు. చాలా సంతోషం. మీ అందరికీ అంతా మంచి జరగాలి. అమ్మవారి దయతోని మంచి ఆయుర ఆరోగ్యాలు, మంచి ఐశ్వర్యం, మంచి చదువులు, మీ కోరికలని కూడా నెరవేరాలని పెద్దమ్మ తల్లిని మనసారా ప్రార్థిస్తా ఉన్నాం. వెంకటూరు గ్రామం కూడా ఒకప్పుడు వెనుకబడి ఉంటే చక్కగా ఇటు అన్ని రకాలుగా డెవలప్ చేసుకున్నాం. వెంకటూరు నుంచి అటు దర్గా రోడ్ చేసుకున్నాం, బట్టలు చెప్పాలి రోడ్ చేసుకున్నాం, ఎల్లుపల్లి రోడ్ చేసుకున్నాం, ముండ్రాయి రోడ్ చేసుకున్నాం. ఒక 4-5 దిక్కులు ఎల్లుపల్లి నుంచి ఎటంటే అటు బయట మంచి రోడ్ సౌకర్యం చేసుకున్నాం. మొట్టమొదటి డబుల్ బెడ్రూమ్లు వచ్చినప్పుడు కూడా మండలంలో ఫస్ట్ 31 డబుల్ బెడ్రూమ్లు వెంకటూరు గ్రామంలోనే. దేవాలయ నిర్మాణంలో కూడా నా వంతు సహకారం అప్పుడు మీరందరూ వచ్చినప్పుడు కూడా నా వంతు సహకారం చేశాను. ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి నా శాయశక్తుల సహకారం ఉంటుంది. మరి మా ముదిరాజుల యొక్క ఇష్టదైవం, ముదిరాజుల ఆరాధ్య దైవం మరి ఆ పెద్దమ్మ తల్లి పండుగ ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం. మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు.